ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా మందుబాబులు ఇటు బీర్లు లేవనుకుంటూ స్టాక్ లేదనుకుంటూ ఆందోళన చేశారు. ఈ బీర్లతో పాటు మరికొన్ని కొత్త రకమైన బ్రాండ్లు కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. మరి ఆ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయా, వాళ్ళు అమ్ముతున్నారా లేదా అనేది బార్ ఓనర్లని ఇంకా కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం. కస్టమర్స్ ఎక్కువగా అడిగే బ్రాండ్స్ ఏంటి? కింగ్ ఫిషరు, టుబర్గు, 5000 కేఫ్ లైట్. సో జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు బీర్ల కొరత ఉంది అని చెప్పేసి అని అంటున్నారు, అది నిజమేనా? నిజంగా గవర్నమెంట్ కొన్ని కొత్త బ్రాండ్స్ ఇన్వెంట్ చేసింది కదా, సో ఆ బ్రాండ్స్ అనేది ఇప్పుడు మీరు సెల్లింగ్లో పెట్టారా? ఇంకా పెట్టలేదు, షాప్కి రాలే ఇంకా. అది అంటే ఇప్పుడు మీరు అవి తీసుకొచ్చి అమ్మడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? ఇంకా అది స్టాకే రాలేదు. డిప్పుకి వచ్చినాక షాప్కి వస్తుంది. సో ఇప్పుడు ఇప్పటికీ కేఎఫ్ లైట్ స్టాక్ ఉన్నాయని అంటున్నారు. మరి ప్రజలకి ఎట్లా వాళ్ళు వచ్చి అడిగిన బ్రాండ్స్కి సాటిస్ఫాక్షన్ ఉందా? అదే డిపోలో ఏముంది, నా కోటు 5000 అవే 10-12 కేసు ఇస్తారు, అదే అమ్ముతున్నాం. ఏమేమి బ్రాండ్స్ అవైలబుల్? మా తన ఇప్పుడు నాకౌట్ 5000 అయితే ఇప్పుడు లేదు. నాకౌట్ ఉన్నది, మళ్ళీ కేఫ్ లైట్ తక్కువనే వస్తున్నది అంతే. సో ఇప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు ఎక్కువగా అడిగే బ్రాండ్స్ కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్ అంతే అంతే. దాని తర్వాత ఏం కేఎఫ్ లైట్ కానీ కేఎఫ్ స్ట్రాంగ్ అని ఇవి దొరకట్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా వరకు ఇబ్బంది. కరెక్టే మ్యామ్. అది ఎందుకు మరి అది స్టాక్ ఉండకపోవడానికి? డిపోలో స్టాక్ లేదు మ్యామ్. యాక్చువల్లీ డిపోలో కూడా స్టాక్ లేదు. వాళ్ళు ఇస్తే మనం సేల్ చేయవచ్చు. మెయిన్ ఎక్కువ అంటే కేఫ్ లైట్, కేఫ్ స్ట్రాంగ్ అవి సేల్ ఎక్కువ ఉన్నది అంతే. సో ఇప్పుడు కొత్తగా కూడా గవర్నమెంట్ కొన్ని బ్రాండ్స్ ఇంప్లిమెంట్ చేసింది కదా, అవి మీరు అమ్ముతున్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఏం లేదు మ్యామ్, మా దగ్గర ఏం స్టాక్ ఇంకా రాలేదు, ఇంకా వాళ్ళు చెప్పలేరు. డిపోలో మనకి ఎంత స్టాక్ వస్తుంది అదే మేము సేల్ చేస్తున్నాం. మా రెగ్యులర్ బ్రాండ్ ఏముంది అదే వాళ్ళు కొంచెం ఇస్తున్నారు, అదే సేల్ చేస్తున్నాం. దాని తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందా? ఇబ్బంది అవుతుంది మ్యామ్. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఏంటంటే వాళ్ళకి బ్రాండ్ సెట్ ఉన్నది, వాళ్ళు అదే అడుగుతున్నారు. అది లేదంటే కొంచెం ఏందన్నా మీరు అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతలే అంతే కదా. ఇప్పుడు కొత్తగా ఇది ఇన్వైట్ చేసిన బ్రాండ్స్కి ఇప్పుడు పాత ఉన్న బ్రాండ్స్కి కాస్ట్ కంపారిజన్ ఎట్లా ఉంటుంది? అది అయితే మాకు ఇంకా ఐడియా లేదు మ్యామ్. యాక్చువల్లీ ఇంకా వాళ్ళు మనకు చెప్పలేరు. డిపో వాళ్ళు కూడా చెప్తే మనకు అర్థమవుతుంది. ఇంకా బ్రాండ్ కూడా ఇంకా లాంచ్ కాలేదు అనుకుంటారు. మరి కొత్తవి ఎప్పుడు వస్తాయి స్టాక్? అది కూడా మాకు ఐడియా లేదు మ్యామ్. అది కూడా ఐడియా లేదు. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వస్తే పాత బ్రాండ్స్ అమ్మడం ఆపేస్తారా? ఏమో మ్యామ్, యాక్చువల్లీ అది వాళ్ళకి తెలుసు, ఓనర్కి తెలుసు, వాళ్ళకి తెలుసు. సరే, ఇప్పుడు మొన్నటి వరకు బీర్లు దొరకలేదన్నారు కదా, ఇప్పుడు హ్యాపీగా దొరుకుతున్నాయి, అంతా ఎంజాయ్ చేయండి. తక్కువ రేటు, మొన్న బ్లాకులు అమ్మారు, అన్నీ చేశారు. ఇక్కడ నుంచి బాధపడకండి, కొత్త బీర్లు వస్తున్నాయి, అన్నీ కూడా ఫుల్గా తాగి ఎంజాయ్ చేయండి. బీర్ల గురించి టెన్షన్ పడకండి, అన్ని బీర్లు వచ్చేస్తే అందుబాటులో ఉంటాయి. అన్నీ మొత్తం మీరేం బాధపడబాకండి. ఎనీ టైం బీర్లు 12 అయినా 1 గంట అయినా బీర్లు ఉంటాయి. షూటింగ్ లేట్ అయినా 1 గంట అయినా బాలలో ఉంటాయి. 11 లోపల వయసులో ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. కింగ్ ఫిషర్లు దొరుకుతున్నాయా లేదనేది షాప్ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే తెలియదు. నేను కింగ్ ఫిషర్ తాగుతాను, ఏది చెత్త బండేశ్వరి తాగుతాను, మామూలుగా అన్నీ తాగుతాను. షార్ట్ అయిన కూడా బీర్లు ఏం తాగాము, ఏది ఉంటే అది తాగాం. వైద్యం ఆంధ్రాలో ఉన్నాం, భూము గీము తాగాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కింగ్ ఫిషరు ఏదో ఒకటి ఏది దొరుకుతుంది, లైట్ బీరు, అది బీరు, ఈ బీరు. ఉన్న బీర్లే దొరుకుతలేమంటే కొత్త బీర్లు తెచ్చి ఎడికెళ్ళి అమ్ముతారు. ఉన్నాయితే చక్కగా సప్లై చేస్తే కదా ఫస్ట్ అదే ఇది. ఇంకేమైనా ఉంటే కాంటే ఏదంటే కొత్త బీర్లు బరాబర్ సప్లై చేసి కొత్త బీర్ల గురించి ఆలోచన చేయాలా. కొత్త బీర్లు తెప్పించి అమ్మతేయాలేమో, అది చేయాలని ఫస్ట్ పాత బీర్లు తెప్పించి ప్లాన్ చేయమనండి. కొత్త గవర్నమెంట్ వేస్ట్, ఇది ఉన్న గవర్నమెంటే వేస్ట్. నేను సార్ ఇది చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది మాకు. ఎందుకంటే మేము డైలీ ఇంకెస్ట్ ఉంది, మేము కూడా తాగేటోళ్ళము. డైలీ మంది వేస్తాను, నేను కూడా తాగుతా. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పాత స్టాకు అయితే మొత్తం నడిపించినాక కొత్త స్టాకు కేఫ్ లైట్, కేఫ్ స్ట్రాంగ్, బడ్వైజర్, టుబార్గు ఏదైనా కానీ ప్రతి ఒక్క బ్రాండ్ ఇవరకు ఉన్న బ్రాండ్లు ప్రతి ఒక్క బ్రాండ్ ఫస్ట్ తెప్పియండి. ఇప్పుడైతే అవి దొరుకుతలేవు, అవి తెప్పియండి. అవి తెప్పించినాక కాంటే కొత్త బీర్ల గురించి ఆలోచన చేయమనండి. అవరి దాకా వద్దు, ఎందుకు వేసి ఉన్న బీర్లు తెప్పించినాక కదా ఫస్ట్ చేసేది. ఏదో కొత్త బీర్లు అంట 10,000 వస్తాయంట, ఇంకా రాలే వస్తాయంట. వచ్చి ఉన్న బీర్లు తాగుతలేమో, ఇంకా కొత్త బీర్లు తాగుతామా? ఎందుకండి అసలు వేస్ట్. ఉన్న బీర్ ఫస్ట్ పాత బీర్ బ్రాండ్లు సప్లై చేసే ప్లాన్ చేయండి. మాకు ఎదురుకి ఏది ఉన్న బ్రాండ్లో ఆ బ్రాండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే ఎంత ఇంకేం లేదు, ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అప్పుడు అట్లా చేసుకుంటారు, ఇక్కడ కూడా అట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఉన్న జాబ్లో చేసుకోవాలి. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు అలాంటి అది రావద్దు. మాకు పాత బ్రాండ్కి రావాలి. మాకు నేను డైలీ మద్దతు తాగేటోని, నేను కూడా డైలీ 3 బీర్లు తాగుతాను.
కానీ చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. తాగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, తాగేటోళ్ళు మేము ఒక్కలే కాదు, చాలా రోజులు మస్తు మంది ఉన్నారు. మేము తాగుతాం అంటే నేను 2 తాగుతా 3 తాగుతా 4 తాగుతా చెప్పలేము, ఫంక్షన్ అయితే 5-6 తాగుతున్నాడు. కానీ ఏంటంటే ఫస్ట్ పాత బీర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ సప్లై చేసినా కొత్త బీర్ల గురించి ఆలోచన చేయమనండి. ఆంధ్ర పరిస్థితి మాకు దేకూర్రి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిక్చర్లో మాకు అలాంటివి రావద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.